నేను ద్వారా మాకు చేసిన మేలు ఉపకారాలు వర్ణించలేము. తండ్రి, దేవనగర్లో మీ స్థిరత్వం ఇచ్చి సంపాదించి సంఘాన్ని బట్టి పవిత్రం నాయన, సంఘమును మీ కృపలు స్థిరపరచమని, బలపరచమని, ఫలించి ఏమని, అభివృద్ధి పరచమని, కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాము. పవిత్రం తండ్రి, ఇంతవరకు చేసిన మేలు బట్టి పవిత్రం నాయన, ఇప్పుడు మీ పక్షాన్ని నిలబడుతున్న అయ్యగారిని కనికరించండి, బలపరచని వాక్ సాయించండి. వచ్చేవారికి అందరికీ ఎనగల షోను గణించమనుషులను కనికరించమని, మహిమ ఘనత ప్రభావములు అన్నిట్లో నాకు ఆరోపించమని ఎప్పుడే కుమారైనా. సహోదరి సహోదరులారా, పలువురు స్థానిక సంఘం ద్వారా దేవనగర్ కాలంలో ఏర్పడిన సంఘాన్ని బట్టి ప్రభుత్వ స్తోత్రములు. నాకు సంవత్సరం గుర్తులేదు, కానీ ఇక్కడ బాధ్యతగా పనిచేస్తున్న సహోదరులు పోలయ్య డేవిడ్లు గుర్తుంచుకొని అది జ్ఞాపకం చేశారు. 2002 అంటే ఇప్పటికి దాదాపు 24 సంవత్సరాల క్రిందట. ఈ పల్లెకు రావడానికి దారులు సరిగా ఉండేవి. టూ వీలర్లో వచ్చేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది. గనులలో తిరిగిన బండ్లు కాబట్టి ఇవన్నీ చాలా ఈజీగా డ్రైవింగ్ చేసేవాళ్ళు. వాళ్ళ బండ్లు అలవాటు పడ్డాయి. అలా ఎన్నోసార్లు ఇక్కడికి రావడం, ఇక్కడ ఉన్న వారితో సహవాసం చేయడం. ఆ తర్వాత 2002లో పలువురు స్థానిక సంఘం ద్వారా సిమెనర్ బాబన్న గారు, నేను ఇక్కడికి వచ్చి ప్రభుదాస్ గారు, కొందరు పెద్దలు కలిసి ఇక్కడ ఆరాధన ప్రారంభం చేశాం. చిన్న పల్లెన ప్రేమతో చేర్చుకునేవారు. ఒక రాత్రంతా ఇక్కడ గడిపేవారు, వసతులు లేకపోయినా రాత్రి గడిపి ఆరాధన కార్యక్రమాలు జరిగించి వెళ్ళేవారు. స్థానిక సంఘం ఈ భయంకరమైన స్థలములో ప్రభువును నమ్మకముందు భయంకరమైన మనుషులు వేరు. ఇలాంటి వారిని ప్రభు సువార్త ద్వారా ఆకర్షించి రక్షించడం, ఒక సంఘం ఏర్పడి ప్రభువును ఆరాధించే వారు ఉండటం ఒక విశేషమైన సంగతి. నాటి నుండి ప్రభు సంఘము ఈ పలుకూరు తర్వాత అక్కడెక్కడ వారు వచ్చి దర్శిస్తున్నారు. సంఘాన్ని ప్రభు సాక్ష్యంగా నిలిపాడు. ప్రభుకు స్తోత్రములు. ఈ నెల 15వ తేదీ ఒక దిన ప్రత్యేక కూడికలలో వాక్య పరిచయం చేయడానికి పి రాజారావు నేను కలిసి ఇక్కడ గడపడానికి ప్రభువు సాయం చేశాడు. ఆహ్వానించిన పలుకూరు స్థానిక సంఘ పెద్దలకు, ఇక్కడ ఉన్న బాధ్యత గల వారందరికీ నేను ప్రేమతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కొంత సమయము మనం దేవుని వాక్యము జ్ఞాపకం చేసుకుందాం. గడియారములో 11:20 1 గంటకంతా భోజనాల కార్యక్రమం జరగాలి. ఆ విషయాలు తెలియజేస్తారు. కొంత ప్రభు సన్నిధిలో ఉన్నాం, దేవుని వాక్యము జ్ఞాపకం చేసుకుందాం. వెనక కూర్చున్న వాళ్ళకు వినబడుతున్నాయా? వినబడకుంటే ముందుకు రండి.
పాత నిబంధన గ్రంథములో నుండి కీర్తనలు గ్రంథము 26వ కీర్తనలో కొన్ని వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనలు గ్రంథం 26వ కీర్తనలో నుండి మొదటి 5 వచనాలు నేనే చదివి వినిపిస్తాను. తర్వాత సహోదరుల యవనస్తులు గట్టిగా చదివి సహకరించండి. కీర్తనలు 26వ కీర్తన మొదటి నుండి 5 వరకున్న వచనాలు. దావీదు కీర్తన. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము, ఏమీయు సందేహపడకుండా. యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. నా అంతరింద్రియములను, నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను. నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికి మారిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. నిర్దోషినని నా చేతులు కడుక్కొందును. యెహోవా, నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును. తర్వాత 7, 8 వచనాలు కూడా చదువుతాను. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయం కొరకై, నా నడుపుదల కొరకై చిన్న మాట ప్రార్థన. కృపగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, ఇక్కడ ఉన్న దేవనగర్లో ఉన్న స్థానిక సంఘం బాధ్యత గల నాయకులు, బాధ్యత గల సహోదరి సహోదరులందరినీ బట్టి మీకు స్తోత్రములు. పలుకూరు స్థానిక సంఘం ద్వారా అనేక స్థలాల్లో పరిచర్య జరిగించారు, మీకు స్తోత్రములు. వారిని బట్టి, వారు చేసిన పరిచర్యను బట్టి మీకు స్తోత్రములు. మా ప్రియమైన తండ్రి, ఈ ఒక దినపు కూడికలో వారు మేము కొందరు కలుసుకోవడానికి మీ నామమున మేమంతా సమావేశం కావడానికి మాకు దయచేసిన ఈ కృపను బట్టి మీకు స్తోత్రములు. ఏర్పాట్లలో ఉన్న స్థానిక సంఘమునకు వచ్చిన వారందరికీ మా అందరికీ మేలు చేయమని, చదువుకున్న ఈ వచనాలను మా కొరకై దీవించమని, మేము ధ్యానములో ఉండగా మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించి మా ఆత్మలకు క్షేమము దయచేయమని, మీ దాసుని బలపరచమని మా ప్రభువైన క్రీస్తు యేసు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, కీర్తనలు గ్రంథం 26వ కీర్తన. ఇది పైన దావీదు కీర్తన అని వ్రాశాడు. దావీదు వ్రాసిన కీర్తనలు ఇంచుమించు 75 ఉన్నాయి. 75 కీర్తనలన్నీ కూడా తన కొంత సొంత ఆత్మీయమైన అనుభవాలు, మరికొన్ని ఇతరుల గురించిన అనుభవాలు రాస్తూ వచ్చాడు. తన అనుభవాలైనా ఇతరుల గురించి వ్రాసినవైనా తనే వ్రాయడం, ఆయనే స్వరకల్పన పెట్టి ఆయన పాడుకోవడం, ప్రభువును ఆ విధంగా మనసారా ఆరాధించిన ఆరాధికుడు దావీదు. మంచి స్వరము గలవాడు. సమూయేలు 2వ గ్రంథములో 23వ అధ్యాయములో ఇశ్రాయేలీల స్తోత్ర గీతములను మధుర గానము చేసిన గాయకుడు దావీదు. ఆయన మధురమైన గాయకుడు. సితారా చేతబట్టుకొట్టే చమత్కారముగా
గాయకుడు మాత్రమే కాదు, ఆయన సితారా చేతబట్టుకుంటే చమత్కారంగా వాయించగల వాయిద్యకారుడు. ఆయన రాజైన తర్వాత ఆయన ఏలుబడిలో తనకు పాటలు పాడుటలో, కీర్తనలు పాడుటలో ఎంత ఆసక్తి ఉన్నదో దినవృత్తాంతములు 1వ గ్రంథం 25వ అధ్యాయము 7-8 వచనాలలో తన ఏలుబడిలో సుమారు 288 మంది ప్రవీణులైన గాయకులు తయారు చేశారు. ఆయన పాడుకున్నాడు. ఆయన మాత్రమే కాదు, తన కాలములో మందిర సేవ జరగటానికి 288 మంది ప్రవీణులైన పాఠకుల లెక్క. ఒక మంచి టీమును తయారు చేశాడు దావీదు. పాటలంటే అంత మధురంగా పాడటం, పాడేవారిని ప్రోత్సాహం చేయడం, పాటలు పాడటంలో ప్రభువును ఆరాధించగలం. పాటలు పాడటం అనేది ఒక సేవ. ఇది ఒక సంగీత సేవ అని దేవుని వాక్యములో చదువుతున్నా. సేవ అంటే చాలా రకాలుగా ఉన్నది. సంగీత సేవ, పాటలు పాడుతూ చక్కగా ప్రభువును గూర్చి పాటలు, ఈ వాయిద్యాలు, ఇదొక సేవ. గనుక దావీదును గూర్చి చాలా మంది ఏమంటారంటే ఆయన కీర్తనాకారుడు అనే పేరు పెట్టారు. బైబిల్లో చాలా మంది కీర్తనలు రాశారు, కానీ ఎవరికి పేరు లేదు. కీర్తనకారుడైన దావీదు అని చాలా మంది వ్యాఖ్యానం చేశారు. 150 కీర్తనలున్న ఈ కీర్తన గ్రంథములో 75 కీర్తనలు దావీదే రాశాడు. అంత సొంతంగా రాసుకొని స్వరమెట్టి పాడి ఆనందించినవాడు. స్థానిక సంఘాలలో పాటలు అనేది చాలా అవసరం. ప్రతి కోడికలో, బైబిల్ స్టడీ కోడికలు, సువార్త కోడికలు, ఆరాధన కోడికలు, ప్రతి కోడికలో కూడా పాటలు పాడుతున్నాం. ఆ పాటలు పాడుతుండగా పరవశం, ప్రభువును గురించి పాడుతున్నప్పుడు ఒక ఆనందం, సంతోషం, ఇవన్నీ మనకు నేర్పుతున్నాయి. దావీదు రాసిన 26వ కీర్తనలో దావీదు కొన్ని ఆత్మీయమైన అనుభవాలు ఉన్నాయి. ఆయన చుట్టూ ఎలాంటి వారు ఉన్నారు అని అంటే, మీరు దయచేసి చూడండి 26వ కీర్తన 4వ వచనం. పనికి మాలిన వారు ఉన్నారా? పనికి మాలిన వారు ఉన్నారు. క్రింద 2వ పంక్తిలో వేషధారులు ఉన్నారు. దావీదు కాలములో, ఆయన దినాలలో ఆయన చుట్టూ ఉన్న ప్రజలు పనికి మాలిన వారు ఉన్నారు, వేషధారులు ఉన్నారు, దుష్టులు ఉన్నారు, క్రింద భక్తిహీనులు ఉన్నారు. ఇలాంటి ప్రజల మధ్య తన చుట్టూ ఉన్న ప్రజలు ఇలాంటి వారు కాగా దావీదు ఎలా ఉన్నాడు? దావీదు మాత్రం నిర్దోషిగా, ఏ దోషము లేనివాడుగా అక్కడ బలిపీఠం ఉన్నది. బలిపీఠం చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేస్తూ అక్కడ దేవునికి స్తుతులు చెల్లించేవాడు.
బలిపీఠము దగ్గర గడిపేవాడు. దేవుని మందిరం, ఆ మందిరాన్ని గురించి మాట్లాడుతున్నాడు 6వ వచనంలో. నీ 8వ వచనం, యెహోవా నీ మందిరమును, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును. మందిరం అంటే అంత ప్రేమ. మందిరములో గడిపేవాడు, బలిపీఠము చుట్టూ గడిపేవాడు, దేవుని ఆరాధించేవాడు, కీర్తించేవాడు. తన చుట్టూ ఉన్న ప్రజలు ఎలాగున్నా, అమ్మా అయ్యా దావీదు మాత్రం ఎలా ఉన్నాడో చూడండి. 26వ కీర్తనలో నుండి దేవుని నమ్మిన దావీదు. పనికి మాలిన వారు ఉన్నారు, దుష్టులు ఉన్నారు, వేషధారులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. ఇలాంటి ప్రజలు తన చుట్టూ ఉన్న దావీదు, దేవుని నమ్మిన దావీదు, యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను అనే మాట మన మనసులను తాకాలి. దానికి ముందుగా 25వ కీర్తనలో నుండి కొన్ని వచనాలు మీకు అక్కడక్కడ జ్ఞాపకం చేస్తాను. 25వ కీర్తన చూడండి, 7వ వచనం చూస్తారా? 7వ వచనం ఇది కూడా దావీదు రాశాడు. నా బాల్య పాపములను, అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనకము. దేవుని దగ్గర ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడో చూడండి. నా బాల్య పాపములు, బాల్యకాలములు నేను చేసిన పాపాలు జ్ఞాపకం చేసుకోకు. ఇంకేమన్నాడు? పేపర్ తిప్పండి. యెహోవా 11వ వచనం, యెహోవా నా పాపము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపు. నీ నామమును బట్టి దానిని క్షమించుము అన్నాడు. 18వ వచనం చూడండి, నా బాధను, నా వేదనను కనుగొనుము. ఈ 3 వచనాలు 7వ వచనములో, 11వ వచనములో, 13వ వచనములో దేవుని దగ్గర దావీదు చేసే ప్రార్థన. తన చుట్టూ ఉన్న ప్రజలు భక్తిహీనులు ఉన్నారు, దుష్టులు ఉన్నారు, పనికిమాలిన వాళ్ళు ఉన్నారు, వేషధారులు ఉన్నారు, మంచివారు కాదు. అయితే దావీదు బాల్యకాలము నుండి, దేవా నా బాల్యకాలమున నా పాపములను జ్ఞాపకం చేసుకొనకు, నా పాపములు క్షమించు, నా పాపములు పరిహరించు. దావీదు జీవితములో ఎక్కడ చిన్న బలహీనత, చిన్న లోపం, చిన్న తప్పిదం, చిన్న పాపము చోటు చేసుకున్నా ఇదిగో ఈ అనుభవానికి వచ్చేవాడు. అది దేవుని మనసునే కదిలిచి వేసింది దావీదు విషయములో. దేవా నేను పాపినేవాడు, పాపం చేశావని నాతాను చెప్పినప్పుడు సింహాసనం దిగి వచ్చి దేవా నేను పాపినని ఒప్పుకున్నవాడు. అందుకే దావీదంటే దేవునికి సంతోషం, దేవునికి ఇష్టం. నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను. దావీదు చెప్పినట్లుగా నీవు నేను చెప్పగలమా? ఎన్ని లోపాలు, ఎన్ని బలహీనతలు, ఎన్ని తప్పులు, ఎంత అవిధేయత, ఎంత అక్రమం, అన్యాయం ఉన్నా మరి ఇవన్నీ దాచిపెట్టి పాటలు, ప్రార్థనలు, వర్తమానాలు, ఆరాధనలు ఇప్పుడు ఇవి సరి చేసుకునేవి. దావీదును గురించి బైబిల్లో చెప్పబడింది, అనేక స్థలాల్లో చెప్పబడింది. దేవుని నమ్మిన దావీదు ప్రవర్తన, యథార్థత, సత్యము, దేవుని మందిరం, దేవుని స్తుతించడే ఈ అనుభవాలు. తన చుట్టూ ఉన్న ప్రజలు ఎలా ఉన్నా సరే తన మట్టుకు తాను. కృత నిబంధనలో తిమోతి కాలములు ఎవరున్నారు? అపాయకరమైన కాలములు ఉన్నాయి. పాపమును ప్రేమించేవారు ఉన్నారు, తిరగబడేవారు ఉన్నారు. తిమోతి నీవైతే అన్నారు. తిమోతి కాలములో తన చుట్టూ ఉన్న ప్రజలు ఎలా ఉన్నా నీవైతే అన్నాడు. దావీదు కాలములో తన చుట్టూ ప్రజలు ఎలా ఉన్నా నేనైతే, నీవైతే, నేనైతే. 52వ ఈ కీర్తన చూడండి. 52వ కీర్తనలో 8వ వచనం చూస్తారా? 8వ వచనం,
నేనైతే చాలండి, నేనైతే, నీవైతే, మనమైతే, నన్ను గురించి నేను, మిమ్మల్ని గురించి మీరు చెప్పుకోవడమే కానీ నేనైతే, దేవా నా బాల్య పాపములు, దేవా నా పాపములు క్షమించు, దేవా ఎప్పుడు ఖిన్నుడై దావీదు తను చేసిన దోషములు తన ఎదుట ఉండగా దావీదు ఒప్పుకునేవాడు. అది యథార్థమైన ప్రవర్తన, అది దేవునికి నచ్చిన ప్రవర్తన, అది భక్తికి కావలసిన ప్రవర్తన, అది దేవునికి ఇష్టమైన జీవితం. అది 2వ వచనం చూడండి, 26వ కీర్తనలో 2వ వచనం చూస్తారా? యెహోవా ఆ, నన్ను లేదా మొదటి వచనం చూడండి, యెహోవా నేను యథార్థవంతుడమై ప్రవర్తించున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను ఎలా నమ్మాడో చూడండి. సందేహము లేకుండా దేవుని నమ్మిన వాడు దావీదు నమ్మాడు, మనం కూడా నమ్మాము. బైబిల్ అంతా ఇలాంటి వచనాలు చదివితే చాలా మనకు ఆలోచన కలగజేస్తున్నాయి. నేను ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాను. సందేహము లేకుండా దేవుని నమ్మినవాడు. అందుకే దావీదు అంటే, దావీదును గురించి 13:22 అపోస్తుల కార్యములో చెప్పాడు, దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని చెప్పాడు. లోపములు బలహీనతలుంటే దేవుని దగ్గర ఒప్పుకొని క్షమాపణ పొందేవాడు, సందేహం లేకుండా దేవుని నమ్మినవాడు, దేవుని మందిరం, బలిపీఠము, నిర్దోషత్వమైన జీవితం కలిగి ప్రవర్తించిన వాడు దావీదు. ఏమీ సందేహం లేకుండా యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాను. 2 మాటలు. దేవుని దగ్గర దావీదు ఎలా ఉన్నాడు, ప్రజల దగ్గర దావీదు ఎలా ఉన్నాడు. దావీదు వలె మనం కూడా దేవుని నమ్మాం. మనం ఎలాగున్నాం చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనములో తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు ఎట్లా దేవునికి ఇష్టడైపోయాడు? దేవునికి ఎలా దావీదు ఇష్టడయ్యాడండి? దావీదు తన ఉద్దేశాలు నెరవేర్చుచూ పరిపాలన చేసిన వాడు కాడు. దావీదు తన ఉద్దేశాలు నెరవేర్చుచూ సేవ చేసిన వాడు కాదు. ఇప్పుడైతే నమ్మిన మనకు ఎంత స్వాతంత్రం ఉంది. నా ఇష్టం నేను, మీ ఇష్టం మీరు. దావీదు అలా కాదు. దావీదు దేవునికి ఇష్టడయ్యాడు అంటే విశ్వాసం ఒక్కటే కాదు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. తన జీవితం అంతా కూడా ఒక్క విషయములో తప్ప పరలోకమందున్న దేవుని ఆయన హృదయాన్ని సంతోషపెట్టినవాడు. దేవునికి ఇష్టడుగా జీవితకాలం అంతా బ్రతికిన వాడు దేవుని దగ్గర. ఆ ఒక్క మాట గుర్తుపెట్టండి. కింద 36వ వచనం చూడండి. అదే అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 30. తన తరము వారికి సేవ చేసిన వాడు దేవుని దగ్గర తన జీవితం దేవునికి ఇష్టడుగా ఉండేను. ప్రజల దగ్గర ఎలా ఉన్నాడు? ప్రజలకు సేవ చేశాడా? ఎలా సేవ చేశాడు? ఒక అధికారం ఉన్నది, రాజును కదా అని చెప్పి తన ఇష్టానుసారంగా కాకుండా ఆయన ఉద్దేశాలు నెరవేర్చుచు ఆయన సంకల్పము చొప్పున తన తరం వారికి సేవ చేశాడు. ప్రజలకు సేవ చేసిన వాడు. సమూయేలు మొదటి గ్రంథంలో ఇంకా అధికారంలోనికి రాలేదు, సౌలు ఏలుబడిలో ఉన్నాడు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం చూస్తారా? సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనమయ్యా. పంపిన చోటకెళ్ళను వెళ్ళి పని చేసుకొని వచ్చాను గనుక సౌలు ఏలుబడిలో దావీదును యోధుల మీద ఒక అధిపతిగా నియమించబడ్డాడు. చూడండి, తర్వాత జనులందరి దృష్టికి
సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. ఈయన సేవకుడు కాదు, అప్పటికి ఈయనకు అధికారము లేదు. ఒక చిన్న ఉద్యోగిగా ఉన్నాడు సౌలు దగ్గర. చిన్నగా ఆ సౌలు దగ్గర ఆయుధములు మోయివాడు ఆయన. ఆ తర్వాత యోధుల మీద అధిపతి ఆయన. ఒక ఉద్యోగములో ప్రమోషన్ వచ్చింది. రాజు దగ్గర ప్యాలెస్ లో ప్రజల దగ్గర ఎలా ఉన్నాడు, సేవకుల దగ్గర ఎలా ఉన్నాడు? సౌలు సేవకులందరి దృష్టికి, జనులందరి దృష్టికి ఎలా ఉన్నాడయ్యా? అనుకూలంగా ఉన్నాడా? ఆనాడు దేవుని ప్రజలు, సేవకులు, దేవుని ప్రజలు, సేవకులందరి దృష్టికి, ప్రజలందరి దృష్టికి దావీదు అనుకూలుడుగా ఉన్నాడు. దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, ప్రజలకు అనుకూలుగా ఉన్నాడు. మనము దేవునికి ఇష్టంగా ఉంటే ప్రజలకు అనుకూలంగా ఉండాము. ప్రజలకు అనుకూలంగా ఉంటే దేవునికి ఇష్టంగా బ్రతకలేకపోతున్నాం. దావీదు జీవితం చూడండి. దేవునికి ఇష్టడుగా ఉండేను, దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడు. ప్రజల వద్ద పదవి లేకపోయినా కానీ ప్రజలకు అనుకూలంగా ఉన్నాడు, సేవకులందరి దృష్టికి అనుకూలంగా ఉన్నాడు. తర్వాత రెండవ గ్రంథంలో రాజైన తర్వాత కూడా ప్రజలకు అనుకూలుడై ఉండేను. విశ్వాసులమైన మనకు అవి పాఠాలి దినాలు. సేవలో ఉన్నావా? సంఘాలలో బాధ్యతలు కలిగి ఉన్నావా? ఈ బాధ్యతలన్నీ కూడా దేవుని దగ్గర. అదే సమయంలో ప్రజలకు మనం అనుకూలంగా ఉన్నామా, లేకపోతే వాళ్ళే మనకు అనుకూలంగా ఉండాలా? ప్రజలు మనకు అనుకూలంగా ఉండాలా, మన వారికి అనుకూలంగా ఉండాలా? దావీదు దేవునికి ఇష్టడై ఉండేను, ప్రజలకు అనుకూలుడై ఉండేను. ఏమీ సందేహము లేకుండా దేవుని నమ్మిన దావీదు దేవుని దగ్గర ఎలా ఉన్నాడు, ప్రజల దగ్గర ఎలా ఉన్నాడు, మనం ఎలా ఉన్నాం? ఇది ఒక తలంపు. మరొక మాట మనము జ్ఞాపకం చేసుకుందాం దేవుని వాక్యములో నుండి. చూడండి, రోమిలకు రాసిన పత్రికలో నుండి కొత్త నిబంధనలో ఈ పత్రికలో పౌలు అబ్రహామును గురించి వ్రాశాడు. 4వ అధ్యాయం 18, 19, 20 వచనాలు చూడండి అయ్యా. రోమ పత్రికలో 4వ అధ్యాయం. ఈ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి యగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు. తర్వాత 20 వచనం చూడండి. 20 వచనం, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక. దావీదు నమ్మినవాడు, సందేహింపక నమ్మినవాడు. అబ్రహాము కూడా దేవుని నమ్మాడు. 15వ అధ్యాయం 6వ వచనంలో ఆదికాండంలో చెప్పాడు, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా. అబ్రహాము దేవుని నమ్మినవాడు. ఒక విగ్రహారాధికుడు దేవుని ఎరగని వాడు దేవుని నమ్మి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఏమీ సందేహము లేకుండా దేవుని నమ్మిన అబ్రహాం, సందేహింపక నమ్మిన వాడు అబ్రహాం అని రాస్తూ 20 వచనములో ఏం చెప్పాడు చూడండి అయ్యా. సందేహింపక దేవుని మహిమ పరిచయ ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడానికి సమర్థుడని నమ్మినవాడు అని రాశాడు. తర్వాత మనం చదివిన వాక్య భాగంలో 18వ వచనం చూడండి. 18వ వచనం, దేవుని దగ్గర సందేహం లేకుండా నమ్మినవాడు అబ్రహాం. ప్రజల దగ్గర ఎలా ఉన్నాడు చూడండి, చదవయా. ఈ సంతానం ఇలాగుండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి. ప్రజల దగ్గర తండ్రి వలె ఉన్నాడు అబ్రహాం. కొన్ని తరాలు గతించిపోయిన యేసు ప్రభు కాలంలో కూడా యూదులు అబ్రహాము మా తండ్రి అన్నారు. అబ్రహాము సాక్ష్యం చూశారా? దేవుని దగ్గర సందేహం లేకుండా నమ్మిన అబ్రహాము. మీరు ఇంకొక మాట చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం కూడా చూడండి అయ్యా. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం అయ్యా. 2:23. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడు అనే పేరు అబ్రహాముకు వచ్చినట్లు రాయబడింది. దావీదును గురించి దేవునికి ఇష్టడైన వాడని దావీదును గురించి చెప్పబడగా, దావీదును గురించి ప్రజలకు అనుకూలుడై ఉన్నాడని చెప్పబడగా,
దావీదును గూర్చి దేవుని ఉద్దేశాలు నెరవేర్చుచూ తన వారికి సేవ చేశాడని చెప్పబడగా అబ్రహామును గురించి మాట్లాడుతున్నాడు. అబ్రహాము కూడా దేవుని సందేహించగా నమ్మిన వాడే. అబ్రహాము సందేహించగా నమ్మి దేవునికి స్నేహితుడైన పేరు వచ్చిందండి. దేవునికి ఇష్టడైన వాళ్ళుగా జీవించారు నమ్మి, దేవుని స్నేహితులుగా జీవించారు నమ్మి. అశమాష జీవితాలు కాదు విశ్వాస జీవితం అంటే. 75 సంవత్సరాల వయస్సులో అబ్రహాం పిలువబడ్డాడు. అది ఆదికాండం 12వ అధ్యాయంలో చెప్పబడింది. 25వ అధ్యాయంలో 175 సంవత్సరాల వయసులో మరణించాడు. అంటే 75 సంవత్సరాల వయసులో పిలువబడిన నమ్మిన అబ్రహాము 175 సంవత్సరాల వయసులో చనిపోయాడంటే ఎన్ని సంవత్సరాల వయసు? సుమారు 100 సంవత్సరాల విశ్వాస జీవితము అబ్రహాం. 75 ఏళ్ళప్పుడు నమ్ముకున్నాడండి, 175 ఏళ్ళప్పుడు చచ్చిపోయాడండి అబ్రహాము. 100 సంవత్సరాల విశ్వాస జీవితం అబ్రహాము జీవితం. 24:40 చూడండి ఆదికాండం 24వ అధ్యాయం 40. తన ఇంటి దాసుడైన ఎలియాజరుతో అబ్రహాము చెప్పే మాట చూడండి. 24:40 ఆదికాండం. ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినప్పుడు అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో, దేవుని సన్నిధిలో గడిపిన వారు, దేవుని సన్నిధిలో కూర్చుండిన వాళ్ళు, దేవుని సన్నిధిలో ప్రార్థించిన వాళ్ళు, దేవుని సన్నిధిలో మోకాళ్ళున్న వాళ్ళు ఉన్నారు. కానీ వినండి, బైబిల్లో ఈ మాట, ఇట్లాంటి మాట మీరు ఎవరిని గురించి చదివారా, విన్నారా? ఏ మాట ఇది? ఎవరి సన్నిధిలో నేను జీవించుచున్నాను. 75 సంవత్సరాల వయసులో పిలువబడి నమ్మిన అబ్రహాం 175 సంవత్సరాల వయసులో చనిపోతే ఈ 100 సంవత్సరాల విశ్వాస జీవితం అంతా కూడా ఎక్కడ జీవించాడయ్యా? దేవుని సన్నిధిలో జీవించాడా? ఇలాంటి మాట ఒక్క అబ్రహాం విషయంలో మాత్రమే చెప్పబడింది, ఇంకెవ్వరు కూడా చెప్పలేదు. దేవుని సన్నిధిలో గడిపిన వాళ్ళు, ప్రార్థించిన వాళ్ళు, ఆరాధించిన వాళ్ళు, దేవుని సన్నిధిలో మోకాళ్ళున్న వారు దేవుని సన్నిధిలో ఉన్నారు. కానీ దేవుని సన్నిధిలో జీవనం అంతా కూడా విశ్వాస భక్తి జీవితం అంతా నేను ఎవరి సన్నిధిలో జీవించుచున్నాను. తన విశ్వాస జీవితం అంతా కూడా దేవుని సన్నిధిలో జీవించిన వాడు. ఆ దేవునికి అబ్రహాముకున్న సంబంధ బాంధవ్యం, ఆ సహవాసం, ఆ ప్రార్థన, ఆ ఆరాధన, ఆ బలిపీఠము కట్టడం, ప్రార్థనలు బలులు అర్పించడం, దేవుని దగ్గర మాట్లాడడం, ఈ అనుభవాలన్నీ పొందిన అబ్రహాం. ఆయన చెప్తున్నాడంటే దావీదుని గురించి దేవుడు నా స్నేహితుడైన అబ్రహాం అన్నాడు. అది యెషయా గ్రంథంలో చెప్పబడింది. క్రొత్త నిబంధనలో యాకోబు రాశాడు, అబ్రహాము దేవుని స్నేహితుడు అనే పేరు వచ్చిందండి. దేవుని దగ్గర అబ్రహాం ఏమీ సందేహపడకుండా దేవుని నమ్మిన అబ్రహాం 100 సంవత్సరాల విశ్వాస జీవితం అంతా రిమార్క్ లేకుండా యెహోవా సన్నిధిలో జీవించిన జీవితం గలవాడు అబ్రహాం. అందుకే అబ్రహాము నా స్నేహితుడు అని చెప్పగలిగాడు. అమ్మా, నిన్ను గురించి, అయ్యా నిన్ను గురించి, నన్ను గురించి దేవుడు చెప్పగలడా? మన స్నేహం ఎవరితో? మన స్నేహము దేవునితోనా? మన స్నేహము లోకముతోనా? లోకములో ఉన్నవారితోనా? అబ్రహాము దేవుని నమ్మెను, సందేహం లేకుండా. ఆయన దేవుని స్నేహితుడు అనే పేరు పొందినవాడు. ఏది చెప్పాలనుకున్నా నేను ఇది అబ్రాహాము దాచేదనా? ఏది దాచిపెట్టకుండా అబ్రాహాముతో చెప్పేవాడు దేవుడు. ప్రజల దగ్గర ఎలా ఉన్నాడంటే ఒక తండ్రి వలె ఉన్నాడండి. అబ్రహాం మా తండ్రి అన్నారు యేసుప్రభు కాలంలో యూదులు. అనేక జనములకు తండ్రి అయ్యాడండి. దేవుడి దగ్గర స్నేహితుడుగాను, ప్రజల దగ్గర తండ్రిగాను. సంఘాలలో కూడా ఇలాంటి అనుభవాలు కలిగి ఉంటే మన జీవితాలు సార్థకమైనట్లేండి. ఎప్పుడు నమ్మాం? ఎన్ని సంవత్సరాల విశ్వాస జీవితం, నాటి నుండి నేటి వరకు మనలలో ఉన్నాం. ఎన్ని సందేహాలండి, అనుమానాలు, సందేహాలు, సనుగులు, గొలుగులు. ఇదే మన విశ్వాస జీవితం అంతా.
దావీదు వలె దేవునికి ఇష్టడుగా ఉండలేకపోతున్నాం. అబ్రహాం వలె దేవుని స్నేహితులుగా ఉండలేకపోతున్నాం. ఆయన ప్రజల వద్ద అబ్రహాము దావీదుల వలె జీవించలేకపోతున్నాం. మనం ఆలోచన చేద్దాం. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాను. అందుకే దావీదంటే దేవునికి ఇష్టం. ఏమీ సందేహపడకుండా దేవుని నమ్మినవాడు అబ్రహాం. అందుకే అబ్రహాం అంటే దేవునికి స్నేహితుడయ్యాడు. మనం ఎలా ఉన్నాం? కృత నిబంధన గ్రంథములో నుండి ఒక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్తలో 14వ అధ్యాయం. ఆ అధ్యాయంలో ముఖ్యమైన సారాంశం ఏమిటంటే, మీరు వెళ్ళండి, అవతలకి వెళ్ళండి ప్రయాణం చేయడానికి పంపాడు ధోనికి. ఈయన ఏకాంతంగా ప్రార్థన చేశారు. ఒక జాము వచ్చింది, తుఫాన్ వచ్చింది, గాలి వాన, భయపడుతున్నారు. ఆయన ఇంచుమించు ఏ జాములో నడిచేస్తున్నారు చూడండి. మత్తయి సువార్తలో 14వ అధ్యాయం అయ్యా 4వ జామున సముద్రము మీద నడుచుచు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని భయపడ్డారు. చాలండి. పేతురు చూశాడు. నేనే భయపడకూడదు అన్నాడు ప్రభువా, నీవైతే నేను కూడా నీళ్ల మీద నడిచి వచ్చుటకు సెలవు ఇమ్మన్నాడు, రమ్మన్నాడు. నడిచాడు. పేతురు కూడా నడిచాడా? ఎక్కడ నడిచాడు? ప్రభు ఎలాగో సముద్రం మీద నడిచాడో పేతురు కూడా ప్రభు వలె నడిచాడండి. కొంతసేపు ఏనండి, ప్రభు వైపు చూచినంతసేపు ప్రభు వలె సముద్రం మీద నడిచిన వాడు ఒక్క పేతురికే అనుభవం ఉన్నది, కానీ శిష్యుల్లో ఇంకెవరికి అనుభవం లేదు. ప్రభు నీళ్ల మీద నడిచినట్లుగా పేతురు కూడా నీళ్ల మీద నడవడానికి గల కారణం, ఆయన వైపు చూచినంతసేపు నీళ్ల మీద నడిచాడు. ఇంకొక వైపు చూశాడు. చూశాడు గాలిని చూచి ప్రభును చూచి నీళ్ల మీద నడిచేవాడు గాలిని చూసి సముద్రంలో మునిగిపోయాడు. ఎంతమంది విశ్వాసులు మునిగిపోతున్నారు లోకములో. అందుకు ప్రభు పేతురుతో మాట్లాడిన మాట 30 వచనం చూడండి. 14వ అధ్యాయం 30 వచనం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగా కేకలు వేయగా 31వ వచనం చూడండి. చెయ్యి చాపదని పట్టుకొని ఎందుకు సందేహపడితివి? అక్కడ విశ్వాసము అనే మాట మీరు 3 వచనాలు చూడండి. కీర్తన 26వ కీర్తన 1వ వచనం, రోమపత్రిక 4వ అధ్యాయం 19, 20 వచనాలు, మత్తయి సువార్త 14వ అధ్యాయం 30, 31 వచనాలు చూడండి. 2 మాటలు ఒకే వచనంలో కనబడుతున్నాయి. విశ్వాసము, సందేహము, నమ్మకము, సందేహము, ఈ 3 వచనాల్లో కనబడుతున్నాయి. అబ్రాహాము దగ్గర ఎందుకు సందేహం లేదు? దేవుని నమ్మిన అబ్రాహాములో. దావీదు దగ్గర ఎందుకు సందేహం లేదు? దేవుని నమ్మిన దావీదులో. దేవుని నమ్మిన పేతురులో ఎందుకు సందేహం ఉన్నది? అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి? నమ్మినవాడే గాని సందేహముతో నమ్మినవాడు. ఎంతమంది మీలాగు కొట్టులాడుతున్నా సందేహం అనేది భయాన్ని కలిగిస్తుంది. భయం అనేది లోకములో మునిగిపోవడానికి కారణమవుతుంది. అల్ప విశ్వాసి అన్న ఎరగనని బొంకినవాడు. ఈ కొన్ని చిన్న చిన్న బలహీనతలున్నాయి పేతురులో. నువ్వు ఎరగనందు అన్నాడు. నేను ఎరగనని అనను, అసలు ప్రాణమైన ఇస్తానన్నాడు. లేదు, కోడి కూయక మునుపు ముమ్మారు ఎరగనందు అంటావన్నాడు. అన్నాడు. వినండి, ఎరగనన్నవాడు, ఎరగనని చెప్పినవాడు, సందేహపడినవాడు, తొందరపడినవాడు, మాటి మాటికి ఈయనకొక పేరుంది. చాలా మంది ఈయన దుడుకు పేతురు అనే పేరుంది. అంటే 12 గురులు ఈయన ఒక్కడే మాటి మాటికి ప్రశ్న అడిగేది, ఈయన ఒక్కడే గద్దించబడేది, ఈయన ఒక్కడే దుడుకుబడేది. తొందర తొందర తొందర, అందుకే దుడుకు పేతురు అంటారు ఈయనను. విశ్వాసంలో కూడా చాలా మంది దుడుకుతనం ఉంది, తొందర ఎక్కువ. ఇలాంటి పేతురు ఎరగన్నవాడు, బొంకినవాడు, అసలు సందేహపడినవాడు ఒకనాడు పశ్చాత్తాపడ్డాడు. 26వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్తలోని
ఎరగనని బొంకిన పేతురు, ఆయనను ఎరగనని ముమ్మారు చెప్పిన పేతురు కోడి కొయ్యగానే తాను చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడు, వెలుపలికి వెళ్ళాడు. 26వ అధ్యాయములో 26వ అధ్యాయం వెలుపలికి వెళ్ళి ఆయన సంతాపపడి ఏడ్చెను అనే మాట ఎక్కడయ్యా? చదవండి ఆ వచనాన్ని. 74వ వచనం చదవండి. 75వ వచనం, కనుక కోడి కుయ్యక మునుపు నీవు నన్ను ఎరగవని మున్నారు చెప్పవదని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని అబ్రహాం ఎన్నిసార్లు ఏడ్చాడు, దావీదు దేవుని కొరకు ఎన్నిసార్లు కన్నీళ్లు విడిచాడు. పేతురు కూడా వెలుపలికి వెళ్ళి సంతాపపడి ఏడ్చెను. ఎందుకు ఏడ్చాడు? పేతురు ఎందుకు ఏడ్చాడండి? మీరు ఎందుకు ఏడవకూడదు, నేను ఎందుకు ఏడవకూడదు? ప్రభువు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలికి వెళ్ళి సంతాపపడి ఏడ్చెను. తనలో ఉన్న లోపాలు బలహీనతల విషయమై ఏడ్చిన వాడు పేతురు. అక్కడ జరిగిందండి ప్రభు కార్యం, అక్కడ జరిగించాడు. ఏ విశ్వాసి తనలో ఉన్న లోపాలు తెలుసుకొని గ్రహించి పశ్చాత్తాపడి ఒప్పుకుంటాడో ఆ విశ్వాసి క్షమాపణ పేతురు యెరూషలేములో సువార్త ప్రకటిస్తే వేల మంది రక్షించబడ్డారు. ఒకప్పుడు అల్ప విశ్వాసి, ఒకప్పుడు సందేహపడిన వాడే, ఒకప్పుడు ఎరగనని చెప్పిన వాడే, ఒకప్పుడు దుడుకువాడే గాని వీటన్నిటి విషయమై సంతాపపడి ఏడ్చినవాడు. ఇంకెంతకాలం అయ్యా విశ్వాస జీవితంలో ఏడిపిస్తారు? ఎదుటి వారిని ఎందుకు ఏడిపిస్తారు? మీరేడవండి, ఆలోచన చేయండి. సంతాపపడి ఏడ్చెను, అదే గొప్ప మార్పు కలిగిందండి. ప్రభు చేతిలో వాడబడడానికి గొప్ప సాధనమయ్యాడు. ప్రభు చనిపోయి సమాధి చెబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. సువార్త ప్రకటిస్తే 3000 మంది రక్షించబడ్డారు. ఒక విశ్వాసి తప్పు చేస్తే మనం ఎంత దెప్పి పొడుస్తాం, ఏడిపిస్తాం. మనం తనకై తన పశ్చాత్తాప తన లోపాలు తెలుసుకొని తాను ఏడవాలి. పేతురు వలె ఒకనాడు ఇలాంటి వారి సంఘాలలో బలమైన సాధనాలుగా ఉపయోగపడతారు. పేతురుని ఎవరు అనుకున్నారండి? ఇంత గొప్ప సాధనంగా, ఇంత గొప్ప సువార్త చెప్తాడని ఎవరు అనుకున్నారు? యెరూషలేము సంఘం ఏర్పడడానికి బలమైన కారణమైపోయాడు. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో పేతురు లేకుండా యెరూషలేము సంఘం లేదు. యెరూషలేము సంఘము ఉన్నది అంటే పేతురే. ఆ తర్వాత అంతియోకయ సంఘం 13 నుండి 28 అధ్యాయాలు. ఆ తర్వాత అంతియోకయ సంఘం కేంద్రం. అంతియోకయ సంఘంలో పౌలు ముఖ్య ప్రసంగికుడు. యెరూషలేము సంఘం కేంద్రం. మొదటి 12 అధ్యాయాల్లో ఆ యెరూషలేము సంఘములో ఎంతో మంది ఉన్నను పేతురు ముఖ్యమైనవాడు. పేతురు లేకపోతే మీకు తెలుసా? గలతీ పత్రిక చూడండి 2వ అధ్యాయం 9వ వచనంలో పౌలు గలతీయులకి పత్రిక రాస్తూ పేతురును కూడా సంబోధించాడు. చూడండి 2వ అధ్యాయం 9వ వచనం. అయ్యా, సున్నతి పొందిన వారికి అపోస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యం కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలుడవుటకును నాకును సామర్థ్యం కలుగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను ఈ ముగ్గురు స్తంభాలైపోయినారు యెరూషలేము సంఘములో. అందులో కేఫా అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 44 వచనాలలో పేతురును ఉద్దేశించి యోహాను కుమారుడైన సీమోను నీవు కేఫా అనబడదు. అంటే కేఫా అంటే రాయి. నమ్మిన ఈ పేతురు ఒకప్పుడు బలహీనుడే, బొంకిన వాడే, దుడుకుతనమే, ఎన్నో లోపాలున్నాయి. సందేహపడిన వాడే, భయపడిన వాడే, మునిగిపోయిన వాడే, కేకలేసిన వాడే. ఈనాడు సంతాపపడి వీటన్నిటి విషయమై ఏడ్చాడు. ఆ దుఃఖమే, తన లోపాల విషయమైన దుఃఖమే, ఆ పశ్చాత్తాపమే ఒక బలమైన సాధనంగా ఆత్మల రక్షణ కొరకై ప్రభు వాడుకున్నాడు. ప్రభు దగ్గర రాయిగాను, యెరూషలేము సంఘములో స్తంభముగా ఉన్నాడు. నీవు కేఫా, రాయి అనబడదు అన్నాడు.
పేతురు ప్రభు దగ్గర రాయి వంటి వాడు, సంఘములో విశ్వాసుల దగ్గర యెరూషలేము సంఘములో స్తంభం. అంటే ఈ యాకోబు, ఈ కేఫా లేదా పేతురు, యోహాను, వీళ్ళు ముగ్గురు స్తంభాలు యెరూషలేము సంఘములో. వీరు లేకపోతే సంఘం లేదు. యెరూషలేము సంఘం ప్రభు దగ్గర రాయి వలె ఉన్నాడు. పేతురు 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 మాట. ఎక్కడికి వెళ్ళినా పేతురు ప్రభు వెంట, ఎక్కడికి వెళ్ళినా పేతురు ప్రభు వెంట, ఎక్కడికి వెళ్ళినా పేతురు ప్రభు వెంట. ప్రభు దగ్గర రాయి వంటి వాడు, విశ్వాసుల దగ్గర లేదా సంఘములో స్తంభము వంటి వాడు. ఈ ముగ్గురి అనుభవాలు, దావీదు అనుభవం, అబ్రహాము అనుభవం, క్రొత్త నిబంధనలో పేతురు అనుభవం, మన అనుభవాలు. మనం ఎలా ఉన్నాం? మనం నమ్మిన ప్రభు దగ్గర మన విశ్వాసము, మన ప్రభు దగ్గర మనం ఎలా ఉన్నాం? సంఘాలు ఉన్నాయి, సంఘాలలో విశ్వాసుల మధ్య మనం ఎలా ఉన్నాం? పౌలు వచ్చేసరికి ఏమనేవారు? నేను మీ మధ్య తండ్రి వలె ఉంటున్నాడు. ఏ పత్రికలయ్యా? నేను మీ మధ్య తండ్రి వలె. తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చెప్పాడు, నేను మీ మధ్య తండ్రి వలె, నేను మిమ్మల్ని కన్నాను, నేను సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను, నేను మిమ్మల్ని పెంచాను, నేను మీకు తండ్రిని. ప్రభు దగ్గర పౌలు ఎలా ఉన్నాడు? సంఘాల మధ్య పౌలు ఎలా ఉన్నాడు? మన విశ్వాస జీవితానికి ఇవన్నీ చదివినప్పుడు ఒక సవాలుగా ఉన్నాయి. దినాలు, నెలలు, సంవత్సరాలు గతించిపోతున్నాయి. ఏంటి ఈ భక్తుల అనుభవాలు? ఏంటి? దావీదు అనుభవం, అబ్రహాం అనుభవం, పేతురు అనుభవం, పౌలు అనుభవాలు. మన అనుభవాలేంటి? ఇంకెంతకాలం? ఎట్లా? నేను నా ప్రభు దగ్గర ఎలా ఉన్నాను? దావీదు వలె సందేహం లేకుండా, దావీదు వలె దేవుడికి ఇష్టడుగా, అబ్రహాం వలె సందేహం లేకుండా నమ్మి, అబ్రహాం వలె దేవుడికి స్నేహితుడు వలె, పేతురు వలె ప్రభు దగ్గర రాయి వలె మనం ఉన్నామా? ఏదో నామక వాస్తే రావడం వెళ్ళటం ఒక యాంత్రికమైన విశ్వాస జీవితం అయిపోయింది మన జీవితం. దావీదు రాసిన కీర్తనలో నేను జ్ఞాపకం చేశాను. భక్తిహీనులు ఉన్నారు, దుష్టులు ఉన్నారు, పాపులు ఉన్నారు, పనికి మాలిన వాళ్ళు ఉన్నారు. తన చుట్టూ ఉన్న ప్రజలు ఎలా ఉన్నా దావీదు ఎలా ఉన్నాడే? నేను ఏమి సందేహం లేకుండా నమ్మాను, యథార్థవంతుడనై ప్రవర్తిస్తున్నాను, నేను నిర్దోషిగా ఉండటానికి నా చేతులు కడుక్కొని బలిపీఠము చుట్టూ గడిపిన వాడు, దేవుని తేజో మహిమ నిలుచు ఆ మందిరమును ప్రేమించిన వాడండి. నేనైతే అన్నాడు. నీవైతే నీ చుట్టూ ఉన్న వాళ్ళను చూడకండి. పౌలు కాలములు, తిమోతి కాలములు, దావీదు కాలములు, అబ్రహాము కాలములు, పేతురు కాలములు అలా ఉన్నారండి. మన కాలములు లేరా? మన కాలములో మనం ఎలా ఉన్నాం? మన చుట్టూ ఉన్న వాళ్ళను, బలహీనులను, భక్తిహీనులను వాళ్ళను చూడడం కాదు. నా మట్టుకు నేను, మీ మట్టుకు నీవు, మనం ఎలా ఉన్నాం? ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాను అని మాట్లాడి 26వ కీర్తన చూడండి, 2వ వచనం చూడయా. 26వ కీర్తన 2వ వచనం, యెహోవా నన్ను పరిశీలించుము. దావీదు ప్రార్థన. అమ్మా, అయ్యా, ఈ కూడికలకు వచ్చిన స్నేహితుడా, ప్రియమైన అన్న, అమ్మా, మీరు కూడా ఇలాంటి ప్రార్థన చేయండి. భక్తి గల దావీదు చేసే ప్రార్థన ఏమిటో తెలుసా? దేవా ఏమన్నాడు? నన్ను పరీక్షించు. ఎందుకు పరీక్ష చేయాలా? దేవుని చేత పరీక్షించబడాలని దావీదు ప్రార్థన అండి. దేవా నన్ను పరీక్షించు. ఏనాడైనా చేసావా తమ్ముడు? ప్రార్థించే నువ్వు ఏనాడైనా ఇట్లాంటి ప్రార్థన చేశారమ్మా? నాయకులారా, సేవకులారా, ఏనాడైనా ఇలాంటి ప్రార్థన చేశావా? దేవా నన్ను పరీక్షించు అని. ఎందుకు పరీక్షించాలా అంటే ఈ దావీదే 139వ కీర్తనలో ఏం చెప్పాడో చూడండి, 23వ వచనమయ్యా. 139వ కీర్తన 23వ వచనములో, నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము అది. నన్ను పరీక్షించు. దేవా నన్ను ఎందుకు అడిగాడు?
26వ కీర్తన 2వ వచనం, 139వ కీర్తన 23వ వచనం. ఈ 2 కీర్తనలు దావీదే రాశాడు. సందేహం లేకుండా దేవుని నమ్మిన దావీదు, దేవునికి ఇష్టడైన దావీదు, ప్రజలకు అనుకూలమైన దావీదు, తన తరం వారికి దేవుని సంకల్పం చొప్పున సేవ చేసిన దావీదు చేసే ప్రార్థన, దేవా నన్ను పరీక్షించు. ఎందుకు పరీక్షించాలి? నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే చూడు. ఆయాసం, దేవునికి ఆయాసమా? నీకు తెలుసమ్మా ఆయాసం? మనిషికి ఒక జబ్బు వస్తుంది, ఆయాసము, ఉబ్బసం అంటారు చూడండి. అది వాళ్ళకి తెలుసు ఆయాసం ఎంత ఆయాసమో. కొంతమంది ఆ జబ్బు నుండి కోలుకోలేక ప్రాణాలు పోతున్నాయి. ఆయాసం అనేది చాలా ప్రమాదం మనుషులకు వస్తే. మనుషుల కాడిక్కడ దేవునికి ఆయాసాన్ని కలిగించే వాళ్ళు ఉన్నారా? ఉన్నామా? దేవా నన్ను పరీక్షించు. నువ్వేం చేస్తావు? నేనేం ప్రార్థన చేస్తా? ఆయనను చూడు ప్రభువా, నన్ను చూడు ప్రభువా, వాళ్ళను పరీక్షించు ప్రభువా. నన్ను పరీక్షించని దావీదు వలె ఎప్పుడు చేస్తాం? ఎప్పుడు చేసేది? ఎప్పుడైనా చేశారా? ఏడవండి. ఎందుకంటే దేవునికి ఆయాసకరమైనది నీలో ఉంటే ఏడవలసిందే. నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉన్నదేమో చూడు. అది ఉంటే దేవునికి ఆయాసం, అది ఉంటే ఉన్న విశ్వాసికి మంచిది. 43వ అధ్యాయం చూడండి, యెషయా గ్రంథములో నుండి. ఇశ్రాయేలు ప్రజలు 24వ వచనం చూడయా. 43:24 యెషయా గ్రంథం 43:24. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రూకలిచ్చి కొనలేదు. నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. సరే కదా? ఇశ్రాయేలు ప్రజల గురించి ప్రవక్త యెషయా ద్వారా దేవుడు చెప్తున్నాడు, నీ పాపముల చేత దేవుని విసిగించిన ప్రజలు. ఇంకేమన్నాడు చూడండి, ప్రజలు చేసిన దోషమే దేవునికి ఆయాసమా? దేవునికి ఆయాసమా? మనకు ఆయాసము, ఉబ్బసం అనే జబ్బు వస్తే నిద్ర రాదు, తినబుద్ధి కాదు, నిద్ర రాదు. ఏమన్నా జబ్బు, ఏం జబ్బు? ఆయాసం. ఈ ఆయాసం కోలుగలేక చచ్చే వాళ్ళు ఎంతమంది? ఆయాసం అనేది మనిషికి ఎంత ప్రమాదకరం. విశ్వాసుల ద్వారా, ఇశ్రాయేలు ప్రజల ద్వారా దేవునికి ఆయాసం. ఎందుకని? వాళ్ళు చేసే దోషములు, పాపములు దేవుని విసిగించారండి. వాటి చేత మీరు నన్ను ఆయాస పెట్టితిరని ఇక్కడ ఈ ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి వర్తమానం. ఒక ప్రవక్త, యెషయా ప్రవక్త వర్తమానం ఏమిటంటే ఇశ్రాయేలు జనాంగానికి, ఈనాటి స్థానిక సంఘాలలో ఉన్న విశ్వాసులకు వర్తమానం ఏమిటంటే, విశ్వాసి, నీవు చేసే పాపము, నీవు చేసే దోషమును బట్టి నీవు నన్ను ఆయాస పెట్టితివి. ఎన్ని రాత్రులు నిద్ర లేదు ఆయనకు, ఆయాసపడుచున్నాడు ప్రభు. మలాకీ కాలములో కూడా ఇదే జరిగిందండి. 2వ అధ్యాయం 17 చూడండి. మలాకీ గ్రంథములో 2వ అధ్యాయం 17వ వచనములో మలాకీ ప్రవక్తగా వచ్చే కాలం నాటికి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారో చూడండి. ఈ మాటల చేత మీరు యెహోవాను ఆయాసపెట్టుచు. మాటల చేత ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలు ప్రజలే, దేవుని ప్రజలే. ప్రవక్తలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, మందిరం ఉన్నది, బోధలు ఉన్నాయి, బలులు ఉన్నాయి, సేవ ఉన్నది. ఎన్ని ఏర్పాటు చేసినా మీరు మీ మాటల చేత నన్ను ఆయాస పెట్టితిరి. చదవండి. దేవుని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని, దేని చేత మేము ఆయన ఆయాస పెట్టితిమి అని మీరు అడుగుచున్నారు. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు. చదవండి. ఎందు ఆయన సంతోషపడును, లేక న్యాయకర్త దేవుడు ఏమాయను అని. దేవుడు ఏమైపోయినాడు చెప్పుకున్నట చేతనే ఎవరు అంటున్నారు? ఇది అరణ్యంలో కూడా జరిగిందండి. అసలు దేవుడు యెహోవా మన మధ్య ఉన్నాడా లేడా అన్నారా? యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో? ఏంటిది? దేవుడు లేడా? అరణ్యములో ఉన్నప్పటి నుండి మలాకీ కాలం వరకు ఇశ్రాయేలు ప్రజలు వారు మాట్లాడిన మాటల చేత దేవుని ఆయాస పెట్టిన వాళ్ళు. ఆయన ఆయాసపడుచున్నాడండి. వాళ్ళు పాపములు చేసి దేవునికి విరోధంగా ఆయాస పెట్టిన ప్రజలైతే మాట్లాడిన మాటల చేత
తమ్ముడు అమ్మ దేవునికి విరోధంగా, దేవుని వాక్యానికి విరోధంగా ఎంత ఆయాస పెడుతున్నారండి. మనం మాట్లాడే మాటలే చూడండి. దుర్మార్గులే మంచివాళ్ళు, వాళ్ళే ఆయనకు మంచివాళ్ళు. ఈ ఇశ్రాయేలు ప్రజలు చెప్పుకునే మాట. దేని చేత నిన్ను ఆశ పెట్టింది మీరు అడుగుతున్నారు. మీరు మాట్లాడే మాటలేనండి. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు విశ్వాసి. మనం మాట్లాడే మాటలు ఎవరికి తెలియదు అనుకోకండి. మలాకి గ్రంథంలో 2వ అధ్యాయం 16వ వచనం చెప్పాడు, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరినొకరు మాటలాడుకొనుచుండగా ఆయన చెవి యొగ్గి ఆలకిస్తాడు. ఇక్కడ భూమి మీద మాట్లాడుకునే మాటలు, విశ్వాసులమైన మనం మాట్లాడుకునే మాటలన్నీ వింటున్నాడు. వినడమే కాదు, క్రింద రాయబడింది ఆయన దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ బుక్ ఒకటి ఉంది, సమాచార గ్రంథం ఒకటి ఉన్నది. ఎవరు ఏమేమి మాట్లాడారో ఆ గ్రంథంలో రాస్తున్నాడు ఆయన. ఉన్నదయా చదువుని వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారంటే నమ్మిన ఇశ్రాయేలు ప్రజలు, లేదా ఈనాడు నమ్మిన మనం ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవి ఎగ్గి ఆలకించును. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందుంది. మనం ఇక్కడ మాట్లాడిన మాటలన్నీ నేను మాట్లాడలేదనడం, ఆయాస పెట్టే మాటలు మాట్లాడడం, విరోధమైన మాటలు మాట్లాడడం అన్ని కూడా ఒక గ్రంథం ఉంది ఆయన దగ్గర. ఒకనాడ గ్రంథాలు తెరుస్తాడు, ఆ గ్రంథమందు రాయబడుతున్నాయి అని రాయబడి ఉంది. దేవుని ఆయాస పెట్టేవారు ఈ విధంగా దేవుని వాక్యములో ఎందుకు హృదయాన్ని పరీక్షించమన్నాడు. నీకు ఆయాసకరమైనది ఏదైనా నా యందు ఉన్నదేమో దేవా పరీక్షించు చూడు, ఉంటే తీసేయి. రెండవ మాట. మూడవ మాట హెచ్కేల్ గ్రంథములో 16వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజల గురించి రాశాడు. 16వ అధ్యాయం 39వ వచనం చూడయ్యా. హెచ్కేల్ గ్రంథం 16వ అధ్యాయం 39వ వచనం. వారి చేతికి నిన్ను అప్పగించేదను, నీవు కట్టిన గుళ్ళను వారు వాళ్ళు ఏం కడుతున్నారా? గుళ్ళు కడుతున్నారా? దేవుడు మందిరం కట్టమన్నాడు, సంఘాలు కట్టమన్నాడు, కుటుంబాలు కట్టుకోమని చెప్పాడు. వీళ్ళేం కడుతున్నారు? మందిరాలు కట్టే తెలియదు, గుళ్ళు సంఘాలు కట్టే తెలియదు, కుటుంబాలను కట్టుకునేది తెలియదు. ఏం కడుతున్నారు? దేవుని ప్రజలే, వారు గుళ్ళను కడుతున్నారు. మందిరం కట్టమని అరణ్యంలో నుండి మొత్తుకుంటూ వస్తాడు, మందిరం కట్టండి, నేను వారిలో నివసించున్నట్లు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను అని దేవుడు మోషేకి అప్పగించగా, మోషే అహోలియాబు ఊర్లకు అది అప్పగించాడు, వాళ్ళు కట్టారు. దేవుడు సొలొమోనుకు అప్పగించగా యెరూషలేములో మందిరం కట్టాడు. తర్వాత పడగొట్టబడింది. ఆ తర్వాత జెరుబ్బాబెలుకు అప్పగించగా మరలా మందిర పునర్నిర్మాణం జరిగింది. యెరూషలేములో మందిరాలు కట్టబడ్డాయి. పాత నిబంధన అంతా క్రొత్త నిబంధనలో సంఘాలు కట్టబడుతున్నాయి. సంఘాలు మాత్రమే కాదు, విశ్వాసుల కుటుంబాలు కట్టుకోండి, కుటుంబాలు కట్టండి, సంఘాలు కట్టండి, గుళ్ళను కట్టకండి. ఇశ్రాయేలు ప్రజలే గాని వారు దేవతలకు గుళ్ళను కట్టేవాళ్ళండి. దేవతల గుళ్ళు కట్టే వాళ్ళు ఉన్నారు ఆ దినాల్లో. అసలు మనుష్య కాలములో, సిద్కియా కాలములో మందిరాలు ఏమైపోయాయి? మందిరాల్లో చెక్కుడు విగ్రహాలు, పోత విగ్రహాలు పెట్టారండి. మందిరాల్లో సొలొమోను కట్టించిన మందిరంలో పోత విగ్రహాలు, చెక్కుడు విగ్రహాలు పెట్టించారు. మందిరం పాడైంది, ప్రజలు పాడైపోయారు, నాయకులు పాడైపోయారు, యెరూషలేము అంతా పాడైపోయింది. అందుకే దాన్ని నేలమట్టం చేయబడింది. గుళ్ళను కట్టే ప్రజలు గుళ్ళు కడతారా? పగలలోనే వచ్చినాన్ని 39వ వచనం. వారి చేతికి నిన్ను అప్పగించదను, నీవు కట్టిన గుళ్ళను వారు పరద్రోసి, నీవు నిలువబెట్టిన బలిపీఠములను ఊడబెరికి నీ బట్టలను తీసివేసి అనే చెప్పాడు కదా. 42వ వచనం కింద చూడండి. ఈ విధముగా నీ మీదనున్న నా క్రోధమును చల్లార్చుకొందును, నా రోషముని ఎడల మానిపోవును, ఇకను ఆయాసపడకుండా
అది ఈ మాట చెప్పడానికి అది చదువు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలే, కానీ ఎక్కడ అరణ్యములో దూడ దేవుడు, అక్కడ దేవుడు అక్కడ ప్రారంభమయ్యాడు. వాడికి ఆ దూడ దేవుడు అన్నారండి. వాళ్ళు చేతులు చేస్తున్నారు. దూడ గడ్డి తింటుంది, వీళ్ళు మన్నా తిన్నారు. మన్నా తిన్న దేవుని ప్రజలు, గడ్డి తినే దూడ దేవుడు అంటే ఏమండి? ప్రపంచం ఏమైపోతుంది? గుళ్ళను కడుతున్నారు. దేవుడున్నవే కాదు, గుళ్ళను కడుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపం ఏమిటంటే, మీరు గుళ్ళను కట్టారు కాబట్టి నాకు ఆయాసం, మిమ్మల్ని పాడు చేస్తే, మీ పట్టణాన్ని పాడు చేస్తే అప్పుడు నా ఆయాసం తేలి నాకు నన్ను నేను శాంతపరుచుకుందని అన్నాడు 42వ వచనంలో. దేవునికి శాంతం కావాలి. దేవుని నమ్మిన ప్రజలు ఆనాడైనా ఈనాడైనా దేవుని శాంతం కావాలి, కానీ దేవుని ఆయాస పెట్టే కార్యాలు ఆనాడు వారు చేయకూడదు, చేశారు, ఆయాస పెట్టారు. అవి మనం చదువుతున్నాం. విశ్వాసులమైన మనము నమ్మిన ప్రభుకు ఆయాసాన్ని కలిగించకూడదు. ఏ విషయంలో మీద ఆయాస పెట్టామంటే నేను చెప్పారు కదా, ఆయాసపడదు, ఆయాసం కాదు. అక్కడ 42వ వచనం చూడండి, మరలా 16:39 చదివాం కదా. 42వ వచనం, ఈ విధముగా నీ మీద నున్న నా క్రోధమును చల్లార్చుకొందును, నా రోషము నీ ఎడల మారిపోవును. ఇక నాకు ఆయాసం పోతుంది. నేను నీ మీద శిక్ష తీర్చిన తర్వాత ఇక ఆయాసపడకుండా శాంతము తెచ్చుకుందును. అది ఆయనకేం కావాలా? పాపం చేసిన ప్రజలు మాటల ద్వారా, గుళ్ళ ద్వారా, దేవునికి ఆయాసకరమైనవి చేసిన ప్రజల ద్వారా వాటికి శిక్ష పంపి నా ఆయాసమును తీర్చుకొందును, నేను శాంతము తెచ్చుకొందును. ఆయనకు ఆయాసాన్ని కలిగించేవి దావీదు చేసినట్లుగా, దేవా ఎందుకు నన్ను పరీక్షించు అని అడిగాడంటే, నీకు ఆయాసకరమైనది ఏదైనా నా యందున్నదేమో చూడు అని ప్రార్థన చేయాలి దావీదు వలె. అందుకే దావీదంటే దేవునికి ఇష్టడు. అందుకే దావీదంటే దేవుని మనసు, దావీదు మనసు రెండు కలిసిపోయాడు. దావీదు దేవుని ఉద్దేశాలు నెరవేర్చుచు తన వారికి సేవ చేశాడని 13:36. దావీదు అధికారం ఉన్నది కదా అని తన ఉద్దేశాలు నెరవేర్చి సేవ చేసిన వాడు కాదు. ప్రజల దగ్గర దావీదుకున్న ఆ అనుబంధం, దావీదుకు దేవుని దగ్గర ఉన్న అనుబంధం, అబ్రహాముకు దేవుని దగ్గర ఉన్న అనుబంధం, ప్రజల దగ్గర ఆయనకున్న అనుబంధం, పేతురుకు ప్రజల దగ్గర ఉన్న అనుబంధం, పేతురుకు ప్రభు దగ్గర ఉన్న అనుబంధం, ఇవన్నీ మనం ఈ దినాల్లో వింటున్నాం. 26వ కీర్తనలో దావీదు చుట్టూ ప్రజలు ఎలా ఉన్నా దావీదు మాత్రం యథార్థవంతుడై సత్యమును అనుసరించి నిర్దోషిగా ఉండి దేవుని మందిరములో బలిపీఠము దగ్గర గడిపిన అనుభవాలు, ఇవన్నీ ఆయన సొంత ఆత్మీయ అనుభవాలు. ఈ దినాల్లో అవి మనకు పాఠం. అవి వినడం మాత్రమే కాదు, మన జీవితాల్లో దావీదు వలె, అబ్రహాం వలె, పేతురు వలె. పేతురులో లోపాలు ఉన్నాయి, అబ్రహాములో లోపాలు ఉన్నాయి, దావీదులో లోపాలు ఉన్నాయి. లోపాలు లేని వాళ్ళు ఎవరు? లోపములన్నీ కూడా దిద్దుకున్నారు, దేవునికి ఇష్టంగా బ్రతికారు, ప్రజలకు అనుకూలంగా బ్రతికారు. లోకం విడిచి సాక్షార్థంగా మన కొరకు రాయబడ్డాయి, చదువుతున్నాం. అలా ఉండటానికి దినాల్లో ప్రభు మనకు సహాయం చేయనుగా. చిన్న ప్రార్థన. మహిమగల తండ్రి, ప్రారంభ కూడికలో మా గమనానికి తెచ్చిన ప్రతి వాక్య సత్యమును బట్టి మీకు స్తోత్రం. విన్న మీ మాటలన్నీ మా హృదయములో ముద్రించి పరిశుద్ధాత్మ కార్యమయందు జరిగించండి. మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్.